టాలీవుడ్ లో ఎంతో మంది యంగ్ హీరోలు తమదైన సినిమాలతో సందడి చేస్తున్నారు. కానీ అందులో కొందరికి మాత్రమే భారీ ఫాలోయింగ్, మార్కెట్ ఏర్పడ్డాయి. అలాంటి వారిలో స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ ఒకడు. డీజే టిల్లు మూవీతో భారీ హిట్ కొట్టాడు అతడు. ఇప్పుడు దానికి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ అనే సినిమాను చేశాడు. దీనికి ఆరంభంలోనే డీసెంట్ టాక్ రావడంతో రెస్పాన్స్ కూడా భారీ స్థాయిలో దక్కుతుంది. ఫలితంగా ఈ చిత్రానికి కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. మరి టిల్లు స్క్వేర్ 4 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూసేయండి. మరి స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా మల్లిక్ రామ్ రూపొందిన చిత్రమే టిల్లు స్క్వేర్. ఈ మూవీలో అనుపమ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీకి ఫార్చ్యూన్ 4 సినిమాతో సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. శ్రీచరణ్ పాకాల, రామ్ మిరియాల, తమన్ మ్యూజిక్ అందించారు. నేహా శెట్టి, ప్రిన్స్ మురళీధర్ కీలక పాత్రలు చేశారు. సిద్దు నటించిన టిల్లు స్క్వేర్ సినిమాకి నైజాంలో 8 కోట్ల రూపాయలు, సిడీలో 3 కోట్ల రూపాయలు, ఆంధ్రప్రదేశ్లో మిగిలిన ప్రాంతాల్లో కలిపి 11 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో 22 కోట్లకు అమ్ముడైంది. అలాగే కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2 కోట్ల రూపాయలు, ఓవరీస్ లో 3 కోట్లతో కలిపి దీనికి 27 కోట్ల బిజినెస్ జరిగింది. టిల్లు స్క్వేర్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 4వ రోజు భారీ స్పందనే పెరిగింది. ఫలితంగా నైజాంలో 3.03 కోట్ల, సిడీలో 83 లక్షలు, ఉత్తరాంధ్రలో 74 లక్షలు, ఈస్ట్ గోదావరిలో 30 లక్షలు, వెస్ట్ గోదావరిలో 20 లక్షలు, గుంటూరులో 30 లక్షలు, కృష్ణాలో 33 లక్షలు, నెల్లూరులో 15 లక్షలతో కలిపి 7.40 కోట్ల షేర్ రూపాయలు 6.75 కోట్ల గ్రాస్ వచ్చింది. సిద్దు జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేర్ మూవీకి ఆంధ్ర, తెలంగాణ 4 రోజుల్లోనే 30.5 కోట్ల షేర్ ను వసూలు చేసి సత్తా చాటింది. అలాగే ఈ సినిమా కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3.10 కోట్ల, ఓవరీస్ లో 9 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 4 రోజుల్లో ఈ చిత్రానికి 42.95 కోట్ల షేర్ తో పాటు 72 కోట్ల గ్రాస్ వచ్చింది. సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ గా నటించిన టిల్లు స్క్వేర్ సినిమాకు ప్రేక్షకులు అదిరిపోయే రెస్పాన్స్ ను అందిస్తున్నారు. ఫలితంగా ఈ చిత్రం 3 రోజుల్లోనే టార్గెట్ ను ఫినిష్ చేసుకుంది. తద్వారా 2024లో తెలుగులో హిట్ అయిన 5వ సినిమాగా రికార్డ్ సాధించింది. డబ్బింగ్ సినిమా ప్రేమలతో కలుపుకుంటే ఈ ఏడాది ఇది 6వ హిట్ గా చెప్పుకోవచ్చు. మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.